హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ కిచెన్ అండ్ బ్యూటీ. ఈరోజు మన ఛానల్లో రొయ్యల పచ్చడిని ఎంతో టేస్టీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5-6 లవంగాలు, ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క దోరగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. రొయ్యలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పసుపు, లెమన్ వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని రొయ్యల్ని బాగా ఫ్రై అవ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి. నేను 1 కేజీ రొయ్యలు ప్రిపేర్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకో, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ రొయ్యల పచ్చడి అనేది 6 months పాటు నిల్వ ఉంటుంది. 4 నిమ్మకాయల రసం తీసుకుని కలిపేసుకోవాలి. మనకి రొయ్యల పచ్చడి అనేది 6 months పాటు స్టోర్ ఉంటుంది. ఎంతో టేస్టీగా, హెల్తీగా, ఎమ్మీగా ఇలా రొయ్యల పచ్చడి చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.